హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ. నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను. ఆంధ్రాలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తుంటారు, అందరూ ఒకేలా చెయ్యరు. సో ఈ మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము. దీనికోసమైతే నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. కేజీ మటన్కి 3 టీ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి 1 గంట సేపు. టైం లేకపోతే వెంటనే వండేయచ్చు. టైం ఉంటే కనుక చక్కగా ఒక 2-3 గంటలు మ్యారినేట్ చేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. గంట తర్వాత అయితే స్టవ్ పైన గిన్నె పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. ఇవాళ నేను కుక్కర్లో వండట్లేదు, మీట్ చాలా లేతగా ఉంది, అందుకని గిన్నెలో వండుతున్నాను. లేదంటే కుక్కర్లోనే వండండి. ఇంకా చెక్క, లవంగ, యాలకులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చీలని కట్ చేసి వేయాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత వేయాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి. ఇంకా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి అంతా బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టాలి. ఇది ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేద్దాము. గుప్పెడన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకోండి. ఒక 10-12 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, వేయించిన ధనియాలవి. ఇంకా ఒక యాలక్కాయ, 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పేస్ట్ చేయాలి కొంచెం నీళ్లు వేస్తూ. ఇప్పుడు మటన్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి, అడుగంటకుండా అలా ఉండడానికి. రెగ్యులర్గా కుక్కర్లోనే చేస్తాము, మీట్ మెత్తగా ఉన్న రోజు ఇలా గిన్నెలో వండుతాను. ఇంకా నీళ్ళన్నీ ఇంకిపోయి నూనె పైకి తేలుతున్న టైంలో ఈ మసాలా ప్రిపేర్ చేశాం కదా, ఆ మసాలా వేసి కలిపేసి మరి కాసేపు ఉడికించాలి. ఆ మసాలా కూడా కొంచెం ఆయిల్లో వేగాలి కదా. ఒక 3 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఎసరు వేయాలి. ముక్క ఉడకడానికి కొంచెం నీళ్ళైతే పడతాయి, కుక్కర్లో అయితే ఇన్ని నీళ్ళు పట్టవు. ఇంకా ఉడికించాలి మూత పెట్టేసి ముక్క మెత్తగా అయ్యేదాకా. నాకైతే 20-30 నిమిషాలు అయితే పట్టింది, సిమ్లో పెట్టి ఉడికించాను. ఇంకా చివర్లో గరం మసాలా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేయండి, బాగుంటుంది కదా. నా దగ్గర లేదు అందుకే వేయలేదు. ఇంకంతే, మటన్ అయితే బాగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. ఈ స్టేజ్లో కట్టేస్తే సరిపోతుంది. ఇదిగోండి, వెంటనే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి